హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ ఐపీఎల్ ఆప్షన్లో టాప్ 4 పర్ఫార్మింగ్ టీమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కనుక మిగిలిన టీమ్సే. ఎందుకు అంటే కనుక ఒకటి, దే బిలీవ్డ్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ టీమ్ దట్ దే వాంట్, అండ్ అలాంటి టీమే తెచ్చుకున్న ఫ్రాంచైజ్ ఒకటి ఉంది. హై పర్ఫార్మర్స్ని ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా ఈ టీంలో కూర్చుకోవాలనే ఒక ఆలోచనతో ఇంకొక టీం ఉంది. మేము నమ్మిన సిద్ధాంతం ఇది, మాకు కావాల్సిన ప్లేయర్లు వీళ్ళు, మేము వెళ్ళబోతున్నాం, మేము కుమ్మేయబోతున్నాం అనే టీం ఒకటి. అండ్ కన్ఫ్యూజన్ ఉన్నా ఏం చేస్తారా అని ఒక క్లారిటీ లేదంటే ఒక కైండ్ ఆఫ్ లాజికల్ డిడక్షన్స్ ఎవరు చేయలేకపోయినా కూడా దే మేడ్ ద మోస్ట్ ఆఫ్ వాట్ దే కుడ్ డూ అండ్ మంచి టీం పెట్టిన టీం ఇంకోటి. ఈ 4 టీంలు మిగిలి ఉన్నాయి. ఆ 4 టీంల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇందాక చెప్పిన 4 ద లాస్ట్ పాయింట్ ఏదైతే చెప్పానో ఆ టీంకి నిర్వచనం గుజరాత్ టైటన్స్. అండ్ గుజరాత్ గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గుజరాత్ ముందే మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక రిటెన్షన్స్తో వాళ్ళకి 51 కోట్లు అయ్యాయి. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, తేవాటియా అండ్ అలాగే షారుఖ్ ఖాన్ 51 crores వాళ్ళు ఖర్చు పెట్టారు. ఆప్షన్లో 69 crores బరిలోకి దిగారు. అండ్ 25 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో 7 ఓవర్సీస్ ఉన్నారు, 18 ఇండియన్. సో 8 ఓవర్సీస్ అవ్వాల. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇందులో యాక్చువల్గా వాళ్ళు స్టార్ట్ ఆఫ్ చేసిన ప్లేయర్స్ ఎవరు? కయూజర్ రబాడాకి చాలా గట్టిగానే ప్రయత్నించారు. అండ్ అఫ్ కోర్స్ అతనున్న ఫామ్లో అతను T20 ఫీల్డ్లో ఏం చేయగలడు అనే ఆలోచనతో అతని మీద 10.75. అండ్ దెన్ జాస్ బట్లర్ వాజ్ డెస్టిన్ టు గో టు గుజరాత్ టైటన్స్. ఒకటి వాళ్ళ దగ్గర మనీ ఉంది, ఇంకోటి వాళ్ళ దగ్గర కీపర్ లేడు. మనం మాట్లాడుకున్నాం కూడా జాస్ బట్లర్ మార్కీ సెట్ 1లో జాస్ బట్లర్ మోస్ట్ ప్రాబ్లీ గుజరాత్ టైటన్స్కి వెళ్ళేట్టు కనిపిస్తున్నాడు అని. అదే జరిగింది. అండ్ చాలా పెద్ద ప్రైస్కి వెళ్ళాడు, 15.75. అక్కడితో ఆగల. దే స్టిల్ మేడ్ సమ్ కాస్ట్లీ బైస్. ఆ కాస్ట్లీ బైస్ ఏంటి? ఆ తర్వాత వచ్చిన మొహమ్మద్ సిరాజ్ 12.25. సో 10.75 కయూజర్ రబాడా, 12.25 మొహమ్మద్ సిరాజ్, ఇక్కడ 23 కోట్లు అయిపోయినాయి. అండ్ అలాగే మళ్ళీ జాస్ బట్లర్ మీద 15.75, ఇక్కడ 38.75 కోట్లు అయిపోయినాయి. సో వాళ్ళకున్న 69లో దే ఫినిష్డ్ ఆఫ్ 39. వాళ్ళకి ఇంకా 30 crores అనేది తీసుకోవాలి. ఆ 30 crores కూడా దే మేడ్ సమ్ కాస్ట్లీ బైస్. ఆ 30 crores వాళ్ళు చేసిన కాస్ట్లీ బై అంటే ప్రసిద్ధ్ కృష్ణ 9.5కి తీసుకున్నారు. విచ్ ఐ ఫెల్ట్ కొంచెం ఓవర్ అయిందా, ఇంజరీ నుంచి వస్తున్నాడు, ఎట్లా ఉంటాడు ఏంటి 9.5. బట్ బిడ్డింగ్ వార్ జరిగింది ప్రసిద్ధ్ కృష్ణకి. పీపుల్ వాంటెడ్ హిమ్. టాల్గా ఉంటాడు, డెక్ హార్డ్గా హిట్ చేసి బౌలింగ్ వేస్తాడు, కొంచెం పేస్ జనరేట్ చేయగలడు. అన్ఫార్చునేట్లీ మిస్డ్ అవుట్ లాస్ట్ టైం ఇంజరీ కారణంగా. ఆర్ఆర్ కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. ఆర్ఆర్ 9.25 వద్దకు దాకా వెళ్ళి ఆగిపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ తెచ్చుకోలేకపోయారు. అండ్ ఒక మెట్ ఎక్స్ట్రానే గుజరాత్ టైటన్స్ వెళ్ళింది. సో అలాంటి ఒక ఫ్యాక్టర్స్ అనేవి కనిపించేవారు. ఆర్ఆర్ డెఫినెట్లీ వాంటెడ్ అ ఫ్యూ బౌలర్స్, ప్రాబ్లీ హీ బిలాంగ్స్ టు దెమ్, కాబట్టి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ కాని పక్షంలో ఇక్కడ వీళ్ళకి ఇలా సెట్ అయింది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ బ్యాటర్స్, సాయి సుదర్శన్ మీద, శుభ్మన్ గిల్ మీద నమ్మకం ఉంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం జాస్ బట్లర్ తెచ్చుకున్నారు. అండ్ దెన్ దే వెంట్ ఫర్ గ్లెన్ ఫిలిప్స్ స్టార్టింగ్లో వెళ్ళలేదు. గ్లెన్ ఫిలిప్స్ తర్వాత 2 crores సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ అ ప్లేయర్ వాజ్ అన్ ఇండియన్, వాషింగ్టన్ సుందర్ని కూడా తక్కువ అమౌంట్కే సెలెక్ట్ చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఫర్ సుందర్, అతను వచ్చిన టైం వాస్ నాట్ అలవింగ్ హిమ్ టు గో ఫర్ ఎ బిగ్గర్ ప్రైస్. సో 3.2 వాషింగ్టన్ సుందర్, 2 crores గ్లెన్ ఫిలిప్స్. ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. అఫ్ కోర్స్ గ్లెన్ ఫిలిప్స్ ఇంకా గట్టిగా సిక్స్లు కొట్టగలడు, మోర్ ఆఫ్ అ బ్యాటర్ దాన్ బౌలర్. సుందర్ వాల్యుబుల్ బ్యాటర్ అండ్ అన్ ఎక్సలెంట్ బౌలర్ T20లో. సో వీళ్ళిద్దరు వచ్చారు. అండ్ అలాగే ఇంకేం చేశారు, ది గాట్ జెరాల్డ్ కుడ్జే 2.4 crores. అర్షద్ ఖాన్ని తీసుకున్నారు 1.3 crores. అతను బ్యాటింగ్ కూడా చేయగలడు, కుడ్జే కూడా బ్యాటింగ్ కూడా చేయగలడు. సాయి కిషోర్ని తీసుకున్నారు, అతను బ్యాటింగ్ చేయగలడు. అతను 2 crores తీసుకున్నారు. అతను కావాలని చెప్పేసి వాళ్ళకు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అండ్ ఆ తర్వాత కుల్వంత్ కేజ్రీవాల్ని, గుర్నూర్ బ్రార్ని, మానవ్ సుతార్ని, వీళ్ళని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు అలాంగ్ విత్ ఇషాంత్ శర్మ. సో మీరు ఓవరాల్ పిక్చర్ చూస్తే కనుక కొంచెం ఆల్రౌండర్స్తో లోడెడ్గా కనిపిస్తుంది. ఆల్రౌండర్స్ అనడం కన్నా కూడా ఒక సెమీ ఆల్రౌండర్స్, అంటే 2 స్కిల్స్ చేయగలగా ఒక ప్లేయర్స్. అది 2022 నుంచి వాళ్ళ టీమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే చేస్తూ వచ్చారు వాళ్ళు. ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఆశీష్ నెహ్రాస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఏమో. అతను ఏమన్నా టేబుల్ మీదకి తీసుకొస్తున్నాడు చూడాలి, ఇతరత్ర థింక్ ట్యాంక్ ఏమన్నా ఈ ఆస్పెక్ట్ గురించి మాట్లాడారనేది చూడాలి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ప్లేయర్స్, మహిపాల్ రామ్రోర్, వాషింగ్టన్ సుందర్, తర్వాత అర్షద్ ఖాన్, జయంత్ యాదవ్, సాయి కిషోర్, నిషాంత్ సంధు లాంటి వాళ్ళని తీసుకున్నారు. ఓవర్సీస్ పిక్స్ మీరు చూస్తే కనుక కరీం జనత్ ఉన్నాడు, షెరఫెన్ రూదర్ఫర్డ్ ఉన్నాడు, అండ్ అలాగే ఇందాక అన్నట్టుగానే జెరాల్డ్ కుడ్జే కూడా ఉన్నాడు.
సో దీంతో ఏమవుతుంది అంటే కనుక ఆ డెప్త్ ఇన్ బ్యాటింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కనిపించే ప్రయత్నాలు చేస్తారు. బట్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ టైం వాళ్ళకి ఒక ఫినిషర్ రోల్లో మిల్లర్ ప్లేడ్ అండ్ ఎక్సలెంట్ నాక్ అండ్ ఎక్సలెంట్ రోల్ లాస్ట్ 3 yearsగా. బట్ ఇప్పుడు వాళ్ళకి ఆ ఫినిషర్ ఎవడు అనే ప్రశ్నకి సరైన రీతిలో సమాధానం లేదు. గ్లెన్ ఫిలిప్స్ క్యాన్ హీ బీ రిలేడ్ యాజ్ అ ఫినిషర్? ఐపీఎల్లో పెద్దగా అతనికి ఆడి నేను ఫినిష్ చేయగలను అని చూపించే అవకాశాలు రాలేదు. ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఆన్ ద బెంచ్. సో ఇటువంటి పరిస్థితుల్లో హౌ విల్ దే యూటిలైజ్ గ్లెన్ ఫిలిప్స్? ఒక ఫినిషర్ రూపంలో ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి. ప్రాబ్లీ షర్ఫెన్ రూదర్ఫోర్డ్ రావడం కూడా హెల్ప్ అయింది. ఇఫ్ యూ లుక్ ఎట్ కగిజో రబాడా, అతనికి బ్యాకప్ ఎవరనే క్వశ్చన్ వస్తే వెంటనే జెరాల్డ్ కుడ్జే ఉన్నాడు. జెరాల్డ్ కుడ్జే ఉన్నాడు. ఇంకెవరన్నా మనకి ఫినిషర్లో ఉన్న బ్యాటర్ కావాలి, బాగా గట్టి కొట్టే ప్లేయర్ కావాలి, గ్లెన్ ఫిలిప్స్ సరిపోతాడు ఏంటి పరిస్థితి అంటే షర్ఫెన్ రూదర్ఫోర్డ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. షర్ఫెన్ రూదర్ఫోర్డ్ మైట్ ఈవెన్ స్టార్ట్ అహెడ్ ఆఫ్ గ్లెన్ ఫిలిప్స్, అది తెలియదు మనకి, అది చూడాలి. అలాగే వాషింగ్టన్ సుందర్కి ఏమైనా ఇంజరీ అయిందంటే ఏంటి పరిస్థితి అంటే జయంత్ యాదవ్ ఉన్నాడు. తర్వాత మీకు నూర్ అహ్మద్ వెళ్ళిపోయాడు. నూర్ అహ్మద్తో చెన్నై చేసిన ఆ స్కెచ్ వల్ల వాళ్ళు నూర్ అహ్మద్ తెచ్చుకోలేకపోయారు. బట్ దే ఎన్షూర్డ్ దట్ రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ కానివ్వండి, అలాగే మానవ్ సుతార్ కానీ ఉన్నారు జస్ట్ ఇన్ కేసు ఒకవేళ అవసరం అయితే ఆ పని చేద్దామని. అలాగే రిటెన్షన్స్లో రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. ది గాట్ ఇన్ మైపాల్ రామ్రోర్. మైపాల్ రామ్రోర్ ఎందుకు వచ్చాడు? గట్టిగానే బిడ్డింగ్ జరిగింది అతనికి కూడా. 1.7 దాకా వెళ్ళాడు. ఆర్ఆర్ అగైన్ ట్రైడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద బిడ్స్ ఆర్ఆర్జీటీ మధ్యలోనే జరిగాయి. సో ఇక్కడ వీళ్ళందరూ ఉండడంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 5, 6, 7 ఆ బ్యాచ్ అనేది కొంచెం సరిగ్గా సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రషీద్ ఖాన్ ప్రాబ్లీ కెన్ ప్లే at 8, జెరాల్డ్ కుడ్జే at 9, ఆ తర్వాత అర్షద్ at 10, ఆ తర్వాత దెన్ దే కెన్ హ్యావ్ కగిజో రబాడా ఆడగలడా లేదో తెలియదు, ఎందుకంటే ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ కెన్ ప్లే లాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో. సో రబాడా ఆర్ కుడ్జే at 9 and 10, హర్షద్ at 9 and 10, ప్రాబ్లీ 11లో సిరాజ్ అండ్ అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి. సో ఇటువంటి ఒక ఆస్పెక్ట్ ఉన్నప్పుడు దే ఆర్ లుకింగ్ ఎట్ వాట్ కైండ్ ఆఫ్ వెరైటీ దే కెన్ ఆఫర్ ఇన్ ద బౌలింగ్. మీకు ఒక అద్భుతమైన టైట్గా ఉంచే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రూపంలో, వికెట్ టేకింగ్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రూపంలో ఉండగా, జెరాల్డ్ కుడ్జే, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిజో రబాడా వీళ్ళందరూ ఎంతవరకు ఆ ఫాస్ట్ బౌలింగ్ బేటన్ని సరిగ్గా అందుకోగలరనే ప్రశ్న చాలా మందిలో ఉంది. యూ కెన్ సే రబాడా ఈస్ డూయింగ్ వెల్, బట్ ఎంతవరకు హీ కెన్ హ్యాండిల్ ద బౌలింగ్ అని. సిరాజ్ హస్ డన్ వెల్, బట్ ఏం జరుగుతుంది అని. బట్ అహ్మదాబాద్ అండర్ లైట్స్ సిరాజ్ చాలా చాలా క్రూషియల్ బౌలర్ అవ్వబోతున్నాడు. ఎందుకంటే స్వింగ్ చేయగలడు, కొంచెం సపోర్ట్ లభించిందంటే కనుక ఇంకా బాగా స్వింగ్ చేయగలడు. ప్రాబ్లీ అందుకే వాళ్ళు రబాడా వైపు కూడా వెళ్ళారు. అండర్ ద లైట్స్ అహ్మదాబాద్లో బాల్ స్వింగ్ అవుతుంది అండ్ దట్ హెల్ప్స్ బౌలర్స్ కొంచెం పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. అండ్ లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక జాష్ లిటిల్తో ట్రై చేశారు, రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు. బట్ ఈసారి దే షుడ్ లాక్ దర్ బౌలింగ్ వెరీ వెరీ క్విక్లీ. అండ్ ఒకవేళ అవసరం అనుకుంటే కనుక మీకు షర్ఫెన్ రూదర్ఫోర్డ్ లాంటి వాళ్ళు, వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు ఎలాగో అలా మీకు మంచి స్పెల్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. బట్ ఓన్లీ కన్సర్న్ హియర్ ఇస్ ఈ బౌలింగ్ అటాక్ అనేది కొంచెం స్కేరీ బౌలింగ్ అటాక్. ఈ బౌలింగ్ అటాక్ అనేది ఈజ్ ఇట్ అష్యూరింగ్ వికెట్స్? ఆ ఒక క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఐ థింక్ అహ్మదాబాద్ అండర్ లైట్స్ ఆ ఫ్యాక్టర్ అనేది చాలా గట్టిగా ఉపయోగపడుతుంది. జెరాల్డ్ కుడ్జేకి కానివ్వండి, /కగిజో రబాడాకి కానివ్వండి, /మొహమ్మద్ సిరాజ్కి కానివ్వండి. ఒక్కటి దట్ గుజరాత్ షుడ్ నీడ్ టు లుక్ ఫార్వర్డ్ ఇస్ వాళ్ళ 4ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు. బట్లర్, గిల్ అట్ ద టాప్, సాయి సుదర్శన్ 1 down. సో 2 downలో మీకు మైపాల్ రామ్రోర్ని పంపిస్తారు ఆడడానికి. సో దట్ మీకు 3 downలో గ్లెన్ ఫిలిప్స్ ఆడొచ్చు, 4 downలో వాషింగ్టన్ సుందర్ ఆడొచ్చు, తర్వాత షారుఖ్ ఖాన్ ఆర్ తెవాతియా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆడొచ్చు. 5 downలో దెన్ రషీద్ ఖాన్ ఆడొచ్చు. రషీద్ ఖాన్ తర్వాత ఇప్పటిదాకా మీరు చూసుకుంటే కనుక 3 foreigners అయిపోయారు. 3 foreigners అయిపోయారు కాబట్టి రషీద్ ఖాన్ తర్వాత హర్షద్ తర్వాత కుడ్జే ఇఫ్ యూ కెన్ బ్యాట్ ఆర్ రబాడా ఇఫ్ యూ కెన్ బౌల్ అన్నట్టుగా పెట్టుకుంటే, రబాడాకి ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి ప్రాబ్లీ రబాడా విల్ బి ద ఫ్రంట్ రన్నర్. సో రబాడాని పెట్టుకుంటే కనుక దెన్ రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ ప్రాబబ్లీ దే విల్ బి లుకింగ్ ఎట్ అనదర్ ఇంపాక్ట్ బౌలర్ ఎవరన్నా సిద్ధంగా ఉంటారో వాళ్ళకి అనేది అట్లా ప్లాన్ చేసుకుంటారు. సో 8లో ఇఫ్ రషీద్ ఖాన్ ఈజ్ బౌలింగ్, హర్షద్ ఖాన్ కూడా చాలా మంచి బౌలర్గా తయారవుతాడు 9లో. అండ్ దెన్ మీకు అదే ఇందాక అన్నట్టుగా రబాడా అండ్ సిరాజ్ at 10 and 11 ప్రాబ్లీ గెట్ ప్రసిద్ధ్ కృష్ణ యాజ్ అన్ ఇంపాక్ట్. ఈ బౌలింగ్ అటాక్ అనేది అంత పోటెంట్గా అంత స్ట్రాంగ్గా కనిపించకపోయినా ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ అటాక్. ఆల్ దే నీడ్ ఇస్ రషీద్ ఖాన్ టు బీ ఇన్ ఫామ్. రబాడా టైట్గా లెంత్ వేయాలా, సిరాజ్ అతను పని చేసుకుంటూ పోవాలా, రషీద్ ఖాన్ ఫామ్లో ఉండాలి. రషీద్ లాస్ట్ టైం కొంచెం ఇంజరీ నుంచి రావడం అటు ఇటు అయ్యింది. బట్ ఇఫ్ రషీద్ స్ట్రైక్స్ ఫామ్ దెన్ దిస్ టీమ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఒకటే ఫ్యాక్టర్ ఏంటంటే కనుక మీకు మధ్యలో మీరు చూసుకుంటే ది నీడ్ టు యూటిలైజ్ వాషింగ్టన్ సుందర్ బెటర్. అతను మళ్ళీ ఎక్కడో 6లోనో 7లోనో ఇరుక్కుపోయి ఎక్కడ అవకాశం రాకుండా ఉండడం కన్నా హీ కెన్ డెఫినెట్లీ ప్లే at 5 or 6. ఇన్ఫ్యాక్ట్ 4లో కూడా ఆడొచ్చు. ఒకవేళ గ్లెన్ ఫిలిప్స్ మీరు కిందకి తీసుకొద్దామంటే 4లో ఆడొచ్చు. లేదు షర్ఫెన్ రూదర్ఫోర్డ్ని ఆడించాలంటే డెఫినెట్గా 4లో ఆడాలి.
4లో మీకు వాషింగ్టన్ సుందర్ ఆడతాడు, 5లో ప్రాబ్లీ షారుఖ్ ఖాన్ ఆడతాడు, 6లో ప్రాబ్లీ మీకు షరఫెన్ రూదర్ఫోర్డ్ ఆడతాడు, ఆ తర్వాత 7లో యూ కెన్ గెట్ ఇన్ మహిపాల్ లామ్రోర్ / యూ కెన్ గెట్ ఇన్ రాహుల్ తెవాతియా. అలాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ ప్రాబ్లం అనేది మనుషులు లేక కాదు, వాళ్ళ ప్రాబ్లం అనేది దేర్ ఇస్ నో ఎన్ఫోర్సర్. ఆ ఎన్ఫోర్సర్ ఇష్యూ అనేది వీళ్ళ స్క్వాడ్లో ఉంది కాబట్టి మిగతాదంతా బాగానే సెట్ చేసుకున్నారు నాకైతే అనిపించింది. అందుకే దే ఆర్ 4th ఫ్రమ్ ద టాప్. అండ్ అదే సిమిలర్ రేంజ్లో మీకు పంజాబ్ కానీ లేదంటే ఎల్ఎస్జీ కానీ కూడా కనిపిస్తారు, సేమ్ సిమిలర్ రేంజ్లో కనిపిస్తారు. బట్ ఐ ఫీల్ దిస్ గైస్ హవ్ డన్ బెటర్ కొంతవరకు. ఎందుకంటే ఇనిషియల్గానే వాళ్ళు సిరాజ్ని, తర్వాత కగిజో రబాడాని, తర్వాత జాస్ బట్లర్ని తెచ్చుకున్న తర్వాత కూడా దే హ్యాడ్ ది ఆప్షన్ ఆఫ్ పికింగ్ గుడ్ ఆల్రౌండర్స్. కరీం జనత్ని కానివ్వండి, ఆ తర్వాత లాస్ట్ మళ్ళీ మహిపాల్ లామ్రోర్ని తెచ్చుకోవడం కానివ్వండి. సో సమ్హౌ దేర్ ఆక్షన్ డైనమిక్ అనేది, ఆక్షన్ రీడింగ్ అనేది బాగా అనిపించింది. టీమ్ రీడింగ్ అనేది చాలా చాలా ముఖ్యం, విచ్ మీన్స్ దే హ్యావ్ టు రిలై మోర్ ఆన్ షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, తర్వాత మహిపాల్ లామ్రోర్, వాషింగ్టన్ సుందర్. మరి వీళ్ళ దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ ఎట్లా లాగుతారో చూడాలి. సో వెల్ డన్ టు గుజరాత్ టైటన్స్. ఐ ఫీల్ 2022లో దే హ్యాడ్ అ హారిబుల్ ఆక్షన్. ఏందరా ఇది అనుకున్నాం, బట్ అదే టీం వెళ్ళి గెలిచింది. పదే ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీబడి సెడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ ఆక్షన్. వాళ్ళు గెలిచిన తర్వాత ఓకే అనుకున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం బెటర్ ఇన్ ది వెంట్ టు ద ఫైనల్స్ అండ్ లాస్ట్. ఆ తర్వాత సరే హికప్స్ అవి వచ్చాయి, అది వేరే విషయం. బట్ ఈసారి ఐ థింక్ దే హవ్ గాట్ నైస్ మిక్స్. ఆల్ ది నీడ్ ఇస్ బట్లర్ పాస్ట్ ఇస్ ప్రైమ్లో ఉన్నాడన్న క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. బట్ ఇఫ్ హీ కెన్ డెలివర్ అలాంగ్ విత్ శుభ్మన్ గిల్, దెన్ మోస్ట్ ఆఫ్ యువర్ టీమ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్.